వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అప్డేట్తో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటివరకు అసలు ఏం జరిగింది, తెలంగాణ రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది చూద్దాం. దానికంటే ముందు ఇప్పటివరకు ఎవరైనా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తవాలు ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం చేయండి. రైట్, ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం ఏంటి, అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది ఒకసారి మనం చర్చిద్దాం. అయితే నిన్నటి రోజున ఒక అంశం తెలంగాణ రాజకీయ సర్కిల్లో ఒక చక్కర్లు కొట్టింది. అక్కడ జరిగిన విషయం ఏంటి అంటే, తెలంగాణ ప్రాంత ప్రజలరా, నిజానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరుకు సంబంధించిన ఒక పోటీ పరీక్ష అనుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మనం ఒక సంవత్సర కాలం పరిపాలించిన తర్వాత పరిపాలనకు సంబంధించిన అంశాలు ఏంటి, పరిపాలన విధి విధానాలు ఏంటి, ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు ఏం సంక్షేమ పథకాలు అందించింది, దాంట్లో ఏమేమి జరుగుతున్నాయనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దాంట్లో భాగంగా నిజానికి నిన్న ప్రభుత్వానికి సంబంధించి ఏమేమి చేసింది, ఆ ప్రభుత్వానికి సంబంధించి ఒక సంవత్సరానికి సంబంధించిన పరిపాలనగా మనం చూడొచ్చు. సో మొత్తానికి ఏం జరిగిందడా, జరిగిన అంశాలు ఏంటి అనేది చాలామంది కూడా ఆలోచనలో పడ్డారు. సో ఒక సర్వే చేసిన అంశానికి సంబంధించి నిజానికి కళ్ళు బైర్లు కమ్మే అంశం అనుకోవచ్చు. అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 65 మంది శాసనసభ్యులకు సంబంధించిన పనితీరుకు ఒక పరీక్ష. ఎందుకంటే దాదాపుగా 15 నెలల కాలం పూర్తయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఇప్పటివరకు వాళ్ళు ఏం చేసిళ్ళు, ఏం చేయలేకపోయిళ్ళు అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఆ సర్వే ఏం చెప్పింది, ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. అయితే దానికంటే ముందు ఇంకొక అంశం కూడా ట్రోల్ అవుతున్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 పరిణామాలలో భాగంగా పూర్తి స్థాయిలో కనబడుతున్న అంశం ఏంటి అంటే, ఒక అంశం కేసీఆర్. మీ అందరికీ తెలుసు, కేసీఆర్ ఫోటో ఎక్కడ కనిపించినా, కేసీఆర్ ఫోటో ఎక్కడ వినబడ్డా కూడా ప్రస్తుతం ఇది ఎక్కడ కూడా పొలిటికల్ సర్కిళ్లలో ఒక పంచాయితీ పెడుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఫోటో కనబడితే చాలు కాంగ్రెస్ నేతలకు పూర్తి స్థాయిలో కూడా భయం మొదలవుతుంది. ఇటు పార్టీ మారిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి కూడా పదవి గండం పూర్తి స్థాయిలో ఉంది. ఇక మేము భవిష్యత్తులో రాజకీయాలు చేయలేమా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనబడింది. నిజానికి ఇక్కడ 2 అంశాలు దాగి ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ నేతగా కేసీఆర్కు తెలంగాణ ప్రాంత ప్రజల నుంచి అద్భుతమైన ఆదరణ ఉంది. ఇక దానితో పాటు 10 సంవత్సరాల కాలంలో తన యొక్క భవిష్యత్తు ప్రణాళికతోని ఒక దిక్సూచిలా తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం కేసీఆర్ పనిచేసిండు అనేది వాస్తవం. ఇక 3వ అంశం ఏంటి అంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన యొక్క ఫామ్ హౌస్లో పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జిల్లాల వారీగా వరంగల్కు సంబంధించిన రథోత్సవ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చలు కొనసాగించడం 3వ అంశం. అయితే ఈ 3 పరిణామాలు చూస్తున్న తర్వాత నిజంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో భయం, ఆందోళన మొదలైంది అంటే అవుననే సమాధానం వినబడుతుంది. ఈ భయం, ఆందోళన ఎందుకు మొదలైంది, ఈ భయం, ఆందోళన మొదలు కావడానికి కారణం ఏంటి అంటే కేవలం ఈ కటౌట్ మాత్రమే. ఈ కటౌట్ను చూసి నిజంగా భయపడతారా, ఆందోళన వ్యక్తం చేస్తారా, భయపడాల్సిన అవసరం ఏంటి అనేది చాలామంది అడుగుతున్న ప్రశ్న. ఎస్, భయపడాలి, ఆందోళన వ్యక్తం చేయాలి. ఆ కటౌట్ను చూస్తే ఎవరైనా కూడా ఆగిపోవాల్సింది. ఇది తెలంగాణ రాజకీయాలలో నేటి అంశంగా మనం దీన్ని భావించవచ్చు. ఎందుకంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి ప్రతి వ్యూహాలు ఏమీ అవసరం లేదు. ఇక్కడ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం మీద ఇంకేది చేయాల్సిన అవసరం లేదు, మాటల విమర్శలు అవసరం లేదు, మాటల దాడి అవసరం లేదు, ఎదురు దాడి అవసరం లేదు, ఏది అవసరం లేదు. ప్రజల నుంచి స్వచ్ఛందంగా వస్తున్న వ్యతిరేకతను పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రభుత్వానికి భయంకరమైన వ్యతిరేకత వస్తుంది. అది విపక్షాలకు ఏది మైలేజ్గా మారుతున్న తరుణం మనం చూస్తాం. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో కేసీఆర్ అనేది ఒక బ్రాండ్, కేసీఆర్ అనేది ఒక ఎమోషన్, కేసీఆర్కు సంబంధించి ఒక పేగుబంధంలా మారిపోయిన పరిస్థితి కనబడింది. అయితే కేసీఆర్తో చాలామంది ఉద్యమంలో కలిసి పనిచేయొచ్చు కాక, కేసీఆర్ను విభేదించవచ్చు కాక, కానీ కేసీఆర్ అనే వ్యక్తి, కేసీఆర్ అనే ఫోటో, కేసీఆర్ అనే మనిషి, కేసీఆర్ అనే పదం ఈరోజు నానుడి అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా కేసీఆర్కు సంబంధించిన మాటలే తప్ప మరే అంశాలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినిపిస్తున్నాం. అయితే నేను కాస్త దీన్ని లోతుగా తెలంగాణ ప్రాంత ప్రజలు ఎందుకు కేసీఆర్ కేసీఆర్ అంటున్నారు, కేసీఆర్ అనాల్సిన అవసరం ఏంది, కేసీఆర్ ఎందుకు ఆ పదం పలుకుతున్నారు అనేది కాస్త నేను ఆరా తీసే ప్రయత్నం అయితే చేసిన దాంట్లో కొన్ని వాస్తవాలు కనబడ్డాయి.
ఆ వాస్తవాలు ఏంటి, ఆ వాస్తవాలకు సంబంధించిన పరిణామాలు ఏంటి అనేది కాస్త నేను వివరించే ప్రయత్నం అయితే చేస్తా. ఏంటి అంటే కేసీఆర్కు సంబంధించిన జపం చేయడానికి మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలు కానీ ఎందుకు అంత ఆరాట పడుతున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఎందుకు అంటే కేసీఆర్కు సంబంధించి ఎందుకు పూర్తి స్థాయిలో జపం మొదలైంది, కేసీఆర్కు సంబంధించిన కటౌట్ విషయంలో అంటే కేసీఆర్ ఫోటో కనబడితేనే పూర్తి స్థాయిలో కూడా ఆగి నిర్గాంతపై చూడాల్సిన పరిస్థితి ఏంది అంటే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా పరిశ్రమలు అనేది పూర్తి స్థాయిలో రాకపోవడం, పరిశ్రమలు అనేది వెనక్కిపోవడంతో ఐటీకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులుగా మారి తమ జీవితాల్ని తమ కళలను పూర్తి స్థాయిలో సాకారం చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో పరిశ్రమలు రాకపోవడంతో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులుగానే మారిపోయారు. మరి కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగుల సంఖ్య లేదా అంటే ఉన్నది. అప్పుడు 40 లక్షల మంది ఉన్నారు అని పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేధావులు చాలామంది కూడా వాదించరు. ఈరోజు ఆ సంఖ్య కాస్త 80 లక్షల వరకు మారిందంటే అదే మేధావి వర్గం యాక్సెప్ట్ చేస్తుందా, అదే మేధావులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఓకే అంటారా లేదా అనేది పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రకాలుగా అంటే వ్యవసాయం మీద ఆధారపడి అనేక రంగాలు అభివృద్ధి బాటలో నడిచినాయి, సంపద సృష్టి జరిగింది, దాంతోపాటు ఉద్యోగాల అవకాశాలు దొరికినాయి, రకరకాలుగా కూడా అభివృద్ధి అనేది జరిగింది. కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్న పరిశ్రమలన్నీ వెళ్ళిపోవడంతో పూర్తి స్థాయిలో ఏం చేయాలనో ఏం చేయలేని దిక్కుతోచని స్థితిలో కూడా ఉన్నారు అనేది వాస్తవమైన విషయం. ఇక దాంతోపాటుగా మరొక అంశం ఏంటంటే రెండో అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీళ్లు మనం ప్రధానంగా కూడా పోరాటం చేసింది నీళ్లు నిధులు నియామకాలు అనే అంశాన్ని. నీళ్ల విషయంలో పూర్తి స్థాయిలో కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు కరువు వచ్చిన అంటే వాతావరణంలో మార్పులు వచ్చి మనకు ఇక్కడ కరువు ఏర్పడినా కూడా కరువు ఏర్పడకుండా గోదావరి జలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సముద్ర పాలు కాకుండా అక్కడ ఒడిసిపట్టిన నీళ్లతోని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రిజర్వాయర్ల ద్వారా వాగుల ద్వారా వంకల ద్వారా ప్రతి గ్రామంలోని చెరువులను నింపుతూ పూర్తి స్థాయిలో కూడా 3 పంటలు పండే విధంగా కూడా ఒక ప్రణాళికతోని పూర్తి స్థాయిలో నీళ్లను విజయవంతంగా భగీరథ ప్రయత్నం అయితే చేసిండు కేసీఆర్. ఇక దీంతో పాటు నిధుల విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలుసు నిధుల విషయంలో అభివృద్ధి ఏ తారాస్థాయిలో జరిగింది అనేది కూడా అందరికీ పెద్దగా చెప్పాల్సిన అవసరం. ఆనాడు తండాలన్నీ కూడా గ్రామ పంచాయతీలాగా వెలవెలబోయినాయి. ఈరోజు గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏర్పడ్డ పరిస్థితి రోడ్ల విషయంలో కానీ దాంతోపాటుగా పూర్తి స్థాయిలో పంటను పండించిన తర్వాత స్టోరేజ్ చేసుకోవడానికి గోదాముల విషయంలోనైతేనే రైతు వేదికలైతేనే కలెక్టరేట్ భవనాలైతేనేమి దాంతోపాటు ఎస్పీ బంగ్లాలైతేనే దాంతోపాటు కేజీ టు పీజీకి సంబంధించిన పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థకు సంబంధించి ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా కూడా అభివృద్ధి జరిగింది. ఇక నియామకాల విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించను దాదాపుగా 2 లక్షల వరకు ఉద్యోగ కల్పన అయితే జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇవన్నీ కూడా ఒకటి అంశం కాదు. ఇక్కడ మరొక ప్రధానమైన అంశం ఏంటంటే వ్యవసాయానికి సంబంధించి ఈ వ్యవసాయ సాగు లేక తెలంగాణ రాష్ట్రం నుండి ఇతర దేశాలకు ముంబై బొంబాయి దుబాయ్ అనే విధంగా పూర్తి స్థాయిలో వలస జీవులుగా వెళ్ళిపోయి అక్కడ జీవితాలు దుర్భరంగా ఏంది అంటే బ్రతుకుతూ అక్కడ ఎడారి ప్రాంతంలో తీవ్రమైన సంక్షోభాన్ని అంటే ఎంత దారుణంగా అంటే వాళ్ళ జీవితాలు ప్రాణాలను పణంగా పెట్టి అక్కడ ఇతర దేశాలు వెళ్ళిపోయి బ్రతికిన పరిస్థితి కనబడుతుంది. సో వాళ్ళందరినీ కూడా మళ్ళీ రిటర్న్ రప్పించి తెలంగాణలో పూర్తి స్థాయిలో సాగుకు నీళ్ళు అందించి 24 గంటల కరెంట్ అందించి మద్దతు ధర కల్పించి వ్యవసాయాన్ని పండుగలా మార్చిండు కేసీఆర్. అందుకోసమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ అంటే ఒక ఎమోషన్గా మారిపోయింది. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఈరోజు కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో రాజకీయంగా దెబ్బగొట్టేందుకో విమర్శలు చేసేందుకో లేకపోతే కేసీఆర్ను అప్రతిష్ట పాలు చేసేందుకో కేసీఆర్ను అపహాస్యం చేసేందుకు రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అది ఎన్ని రోజులు జరిగినా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలుసు. వాస్తవాలు ఏంది అవాస్తవాలు ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా చూస్తూనే ఉంటారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 2028లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అనేది నిర్మోహమాటంగా చెప్పొచ్చు. ఎట్లా చెప్పొచ్చు, ఏ ప్రాతిపదికని చెప్పొచ్చు, ఏ విధంగా చెప్పొచ్చు అనే దానికి కూడా నా దగ్గర సమాధానం ఉంది. నేను దాన్ని కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. సో కేసీఆర్కు సంబంధించి ఈరోజు నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు శ్రీరామనవమి పండుగ ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అద్భుతమైన పరిపాలన అందించిండు. పూర్తిగా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఆ క్రెడిట్ దక్కుతుంది. ఎందుకంటే 15 నెలల కాలంలోనే రావణ కాష్టగా తెలంగాణ మారిపోయింది. 10 సంవత్సరాలు పూర్తి స్థాయిలో శ్రీరాముని పరిపాలన వల్లే తెలంగాణ రాష్ట్రం విరజిల్లింది, విరజిల్లాలే కూడా. కానీ
మనం చేసిన ఓటు అనే ఒక ఆయుధంతో పూర్తి స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మార్పు పేరుతోని దగా చేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ దోపిడీ చేస్తున్న తరం ఈ తెలంగాణలో కళ్ళకు కట్టినట్టుగా కూడా కనబడుతున్నది. అది అందరికీ తెలిసిన విషయం. దాని గురించి మనం పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. దాని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రజలు అనుభవిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, ప్రజలు వింటున్నారు కాబట్టి అది యావత్తు తెలంగాణ సమాజానికి తెలిసిన విషయమే. సో ఇక్కడ ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. అయితే ఒక సర్వే జరిగిందండి. ఈ సర్వేకు సంబంధించి ఏది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 65 మంది ఎమ్మెల్యేల యొక్క పనితీరు. ఎందుకంటే అధికారంలో ఏ పార్టీ ఉంది? కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి దిశగా ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో నియోజకవర్గాలకు పరిమితమై ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు అంటే ఎమ్మెల్యేల ఫండ్కు సంబంధించిన 5-6 కోట్లు ఉంటుంది కదా, దాంతోపాటు ఇటు ముఖ్యమంత్రి నుండి కొంత ఫండ్ తీసుకొచ్చి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంటుంది. దాంతోపాటు ప్రజలకు ఎమ్మెల్యేకు ఉన్న కమ్యూనికేషన్ ఎంత తారాస్థాయిలో ఉన్నది, వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఈ 15 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ లీడర్ ఎక్కువ పనిచేసిండు అనేది చర్చనీయాంశంగా మారింది. సో దానికి సంబంధించి ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో ఏం చెప్పారు, నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పనిచేసిందా లేకపోతే అసలు పనే చేయలేదా అనేది ఈ సర్వే సంస్థ చెప్పింది. ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు కనబడుతున్న గుర్తులను ఒకసారి మీరు గుర్తుపెట్టుకోరి. ఎన్నికల పోలింగ్లు ఎట్లా గుర్తుపెట్టుకుంటామో ఇప్పుడు అట్లా గుర్తుపెట్టుకోరి. సో ఇక్కడ కనబడుతున్న ఆకుపచ్చ కలర్ ఏదైతే ఉందో బాగుంది అని, దాంతోపాటు ఇక్కడ కనబడుతున్నదేమో పర్వాలేదని, ఇక్కడ కనబడుతున్న ఎరుపు కలర్ ఏమో ఏంది బాగోలేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఒకసారి చూడండి, మొత్తం కాంగ్రెస్ పార్టీలో 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి. దాంట్లో పూర్తి స్థాయిలో కూడా 8 మంది మాత్రమే చక్కగా పనిచేస్తాలని వచ్చింది. ఇక 37 మంది పూర్తి స్థాయిలో కూడా పర్వాలేదు అనిపించింది. ఇక 20 మంది అయితే అసలు పనే చేస్తలేరు అని వచ్చింది. ఇక బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, విపక్షంలో ఉంది. అయినప్పటికీ 12 మంది పూర్తి స్థాయిలో అద్భుతంగా పనిచేస్తున్నారు, 13 మంది పర్వాలేదు, మరో 13 మంది ఏది బాగోలేదు అని వచ్చింది. బీజేపీకి సంబంధించి 3 బాగా చేస్తున్నారు, 4 పర్వాలేదు, ఒక్కరికి అసలు మార్కులు వేయాలి. ఇక ఎంఐఎంకి సంబంధించి 2 ఓకే బాగా చేస్తున్నారు, 3 పర్వాలేదు, 2 పని అవుట్. ఇక సిపిఎంకి సంబంధించి పర్వాలేదు అనే కోణంలో వచ్చింది. అయితే ఈ సర్వేకు సంబంధించి ఏం చెప్పింది, వీళ్ళు ఏ బేస్ ఆధారంగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా సర్వే చేసిళ్ళు, సర్వే చేసిన తర్వాత వీళ్ళు ఏం చెప్పిళ్ళు అనేది ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చాం, ప్రజాపాలన చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. తాము అద్భుతమైన పాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి సహా నేతలందరూ చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయడం లేదని ప్రజలే తేల్చి చెప్పారు. మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా పనితీరు మాత్రం దారుణంగా ఉంది అని సర్వేలో బట్టబయలైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ 3 అంశాలు మనం చర్చిద్దాం. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇక్కడ చాలా క్లారిటీగా తెలిసిన విషయం ఏంటంటే, అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రజలకు దగ్గర ఉండాలి, నియోజకవర్గ అభివృద్ధికి పనిచేయాలి, సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రాంత ప్రజలకు అందించాలి, వాటితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి పదంగా దూసుకెళ్ళాలి. అయితే మేము పూర్తి స్థాయిలో కూడా ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చాం అంటూ రకరకాల అంటే వాళ్ళ నోటికి ఏదొస్తే అది మాట్లాడిలు మనందరం కూడా చూసాం. కానీ ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీ అందరికీ చెప్తున్నా. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, కానీ ఎలాంటి ఇందిరమ్మ రాజ్యం వచ్చిందో తెలుసా? అలనాటి ఇందిరమ్మ రాజ్యం కాదు. నేటి ఇందిరమ్మ రాజ్యాన్ని చూస్తే పూర్తి స్థాయిలో బాధాకరంగా కూడా మనం చాలా ఇబ్బందికరంగా కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే అప్రకటిత ఎమర్జెన్సీ, అప్రజాస్వామిక పాలన, దాంతోపాటు ఏంది అంటే రకరకాల సంఘటనలు అందులో పూర్తి స్థాయిలో కూడా మనం చూడొచ్చు. కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి జరిగిన అంశం కానీ, దాంతోపాటుగా జూపల్లి నియోజకవర్గానికి సంబంధించిన అంశం కానీ, లేకపోతే పరిశ్రమలు, పారిశ్రామిక కారిడారు, భూముల రీసర్వేలు, భూములకు సంబంధించి గుంజుకోవడాలు, యూనివర్సిటీల పంచాయతీలు, జర్నలిస్టుల పంచాయతీలు, దాంతోపాటు రైతుల పంచాయతీలు, కార్మికుల పంచాయతీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే పంచాయతీ లేని అసలు ఒక్క నెల కూడా గడవలే, ఒక్క రోజు కూడా గడవలేదు అనేది వాస్తవమైన విషయం. సో ఇక్కడ కాంగ్రెస్కు సంబంధించి చెప్పిన ఆ సర్వేలో బట్టబయలైన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చక్కగా పనిచేస్తలేరు. సర్వేలో బట్టబయలైన వాస్తవాలు. కాంగ్రెస్కు రాష్ట్రంలో 65 మంది ఎమ్మెల్యేలు, అందులో 8 మంది పనితీరే బాగుందన్న ప్రజలు. టాప్ 10లో 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 3వ ప్లేస్లో శ్రీధర్ బాబు, 9వ స్థానంలో ఉత్తమ్. ఆ టాప్ 10లో 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టాప్ 1లో హరీష్ రావు, టాప్ 2లో కేసీఆర్.
ఎస్సీ ఎమ్మెల్యేలలో టాప్లో డిప్యూటీ సీఎం బట్టి కొడంగల్లో సర్వే చేయని సంస్థ పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సర్వే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక కొడంగల్లో చేస్తే లగచెర్ల ఘటన వస్తుంది. ఇక పూర్తి స్థాయిలో కూడా సర్వే ఎందుకు చేస్తారంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కనుక సర్వే చేసి ఉంటే బాగుండేది. ఎందుకు అంటే అక్కడి ప్రజలకు సంబంధించి వేల కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నా, నేను అభివృద్ధి పదంలో నడిపించడానికి పూర్తి స్థాయిలో కూడా నేను పనిచేస్తున్నా అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి ఆ మాటలకు వేల కోట్ల రూపాయలు తీసుకెళ్తున్న ఈ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి పరిపాలనకు సంబంధించి అభివృద్ధి దిశగా ఉందా? లగచెల్ల, దాంతోపాటు హకీంపేట, ఆ రోటిబండ తండాకు సంబంధించి అక్కడ 3-4-5 విలేజ్లకు సంబంధించి భూములను తీసుకోవడానికి ఫార్మా సిటీ అని, ఫార్మా కారిడార్ అని రకరకాల పేర్లు చెప్పారు కదా. అక్కడ ముఖ్యమంత్రి గారికి సంబంధించి పనితీరు ఎట్లున్నదో చేస్తే బాగుండేది. మరి ముఖ్యమంత్రి గారికి భయపడి చేయలేదా, లేకపోతే పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఎందుకు మనం అనవసరంగా సర్వే పేరుతో పోయి ఆ సర్వేని ఇచ్చిన తర్వాత మనం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చేయలేదా, లేకపోతే వాళ్ళే ముఖ్యమంత్రి గురించి ఇక చేయడం ఎందుకులే ప్రజలకు తెలుసు అని ఆ కోణంలో వెళ్ళిపోయిర్రా అనేది కూడా మనకు తెలవాల్సి ఉండే. ఇక దాంతోపాటుగా ఒకసారి దీంట్లోనే చూద్దాం ఏం కథ అనేది ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఏంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు దారుణంగా ఉందని వెల్లడైంది. పీపుల్ పల్స్ సంస్థ, సౌత్ ఫస్ట్ అనే మీడియా సంస్థ కలిసి నిర్వహించిన సర్వేలో అధికార పార్టీ రంగు బయటపడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో కేవలం 8 మంది మాత్రమే ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తున్నారని సర్వేలో వెల్లడైంది. 20 మంది ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాగోలేదని, 37 మంది పనితీరు యావరేజ్గా ఉందని ప్రజలు తేల్చి చెప్పారు. అయితే ఎమ్మెల్యేలే కాదు, మంత్రుల పనితీరు కూడా సరిగ్గా లేదని సర్వేలో స్పష్టమైంది. రాష్ట్రంలో అత్యుత్తమంగా పనిచేస్తున్న ఎమ్మెల్యేల లిస్టులో అధికార పార్టీ నుంచి 2 మాత్రమే చోటు దక్కింది. 3వ స్థానంలో శ్రీధర్ బాబు ఉండగా 9వ స్థానంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఇక టాప్ 10 లిస్టులో బీఆర్ఎస్కు చెందిన 5 ఎమ్మెల్యేలు చోటు దక్కించుకున్నారు. ఇక మొదటి స్థానంలో హరీష్ రావు ఉన్నారు, 2వ స్థానంలో కేసీఆర్, 5వ స్థానంలో వేముల ప్రశాంత్ రెడ్డి, 6వ స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, 7వ స్థానంలో కేటీఆర్. ఇక బీజేపీకి చెందిన పాయల్ శంకర్ 8వ స్థానం, కామారెడ్డి ఎమ్మెల్యే కాచిపల్లి వెంకటరమణారెడ్డి 10వ స్థానంలో నిలిచారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో 12 మంది ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తున్నారని సర్వేలో ప్రజలు చెప్పారు. ఇక 13 మంది బాగా పనిచేయడం లేదని, మరో 13 మంది పనితీరు పర్వాలేదని అన్నారు. అయితే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను కూడా బీఆర్ఎస్ పార్టీ వారిగానే పరిగణిస్తూ ఈ సర్వే చేశారు. బీజేపీలో 8 మంది ఎమ్మెల్యేలలో 3 బాగా పనిచేస్తున్నారని, ఒక ఎమ్మెల్యే బాగా పనిచేయడం లేదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. 2 బాగా పని చేయడం లేదని, 3 పర్వాలేదని సర్వేలో తెలిసింది. ఇక సిపిఐకి సంబంధించి సభ్యుడిగా పనిచేస్తున్న పనితీరు పర్వాలేదంటూ కూడా చెప్పారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం మినహా 118 నియోజకవర్గాలలో సర్వే నిర్వహించగా 24 మంది మాత్రమే బాగా పనిచేస్తున్నారని ప్రజలు స్పష్టం చేశారు. ఇందులో కేవలం 8 మంది మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఉన్నారు. ఇక మొత్తం ఎమ్మెల్యేలలో 36 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, 58 మంది ఎమ్మెల్యేల పనితీరు యావరేజ్గా ఉందని ప్రజలు తేల్చి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీన్ని చూసిన తర్వాత మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఈ ఎమ్మెల్యేల పనితీరు ఏదైతే ఉందో, అధికార పార్టీలో ఉన్న వీళ్ళందరూ కూడా పూర్తిగా కూడా మనం చూస్తున్న లెక్క ప్రకారం, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వాళ్ళ నియోజకవర్గాలలో వాళ్ళకు కూడా ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో పాటుగా అభివృద్ధి విషయాన్ని పక్కన పెడదాం, కనీసం ప్రజలకు కూడా అందుబాటులో ఉండలేరట. దాదాపుగా 50 పైచిలకు ఎమ్మెల్యేలు, ప్రజలకు అందుబాటులో లేని ఎమ్మెల్యేలు దాదాపుగా 50 పైచిలకు ఉన్నారు. 65 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 50 మంది ప్రజలకు అందుబాటులో లేరండి. ఇక దాంతోపాటు కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే అద్భుతంగా పనిచేస్తున్నారు అనే కాడికి వచ్చింది. అంటే విపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే బాగా చేస్తున్నారు అనే కాడికి వచ్చింది. ఇక దీంతో పాటుగా మనం మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ పనితీరు బాగోలేదు అనేది ఈ సర్వేలో చాలా క్లారిటీగా వచ్చింది. ఇక ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ నియోజకవర్గాన్ని అయితే మినహాయించిలు, మిగతా నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో లెక్క చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది ఇట్లుంటే దీంతో పాటుగా ఇందులో ప్రధానంగా కూడా హరీష్ రావు, అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 118 అసెంబ్లీ సెగ్మెంట్లలో, అంటే ఒక సెగ్మెంట్కు సంబంధించి కొడంగల్ నియోజకవర్గం చేయలేదు కాబట్టి మొత్తం 118 మంది ఎమ్మెల్యేలలో హరీష్ రావు టాప్లో ఉన్నాడు. ఇక 2వ స్థానంలో ఎవరున్నారు మరి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కేసీఆర్ అసెంబ్లీకే ఎత్తలేడు, నియోజకవర్గంలో పూర్తి స్థాయి పనిచేస్తలేడు, అసలు నియోజకవర్గంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావే పనిచేస్తలేరని రకరకాల ఉపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిలు కదా. మరి వాళ్ళ నోళ్ళకి ఇప్పుడు తాళాలు ఇద్దామా, లేకపోతే వాళ్ళ నోళ్ళను మరి దేంతోనన్నా
మంచిగా ఫ్రెష్గా నీట్గా కడుక్కుంటారు వాళ్ళే, లేకపోతే మేమేమన్నా పంపించాలని ఆర్డర్ చేసి అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే కేసీఆర్ నియోజకవర్గానికి సంబంధించి గజ్వెల్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు 118 మంది ఎమ్మెల్యేలలో 2వ స్థానంలో నియోజకవర్గంలో అద్భుతంగా పనిచేస్తున్న ఎమ్మెల్యేగా ఆయనకు పేరు వచ్చింది. మరి ఇప్పుడు ఏమంటారు? అసెంబ్లీకి రావట్లేదు, నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవట్లేదు, అనర్హత వేటు వేయాలి, రకరకాల ప్రచారాలు చేసేది కదా కేసీఆర్ మీద. మరి మీరు చేస్తున్న అన్నీ కూడా ఫేక్ అని తేలిపోయింది కదా. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు అంటున్నా. ఇక దీంతో పాటుగా ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్పాలి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీద రిపోర్ట్లు దారుణంగా కొడుతున్నారండి. ఎందుకు అనేది నేను చెప్తా ఒకసారి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా చూడురి, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయరి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయరి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీద దాదాపుగా రిపోర్ట్ల సంఖ్య దారుణంగా ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు అంటే ఈ లైవ్ స్టార్ట్ అయిన ఈ 20 నిమిషాలలో కూడా పూర్తి స్థాయిలో రిపోర్ట్లు భయంకరంగా కొడుతున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయరు. ఎందుకంటే వాస్తవాలను తెలియజేసేది కేవలం వైఆర్టీవీ మాత్రమే. మిగతా అంటే ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే ఫేక్ వ్యూవర్షిప్తో ఏ విధంగా ప్రజలను డొల్లతనం చేస్తున్నది అనేది, ప్రజల్ని ఏ విధంగా మభ్యపెడుతున్నారు, ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక దీంతో పాటుగా మరొక విషయాన్ని చూద్దాం. ఏంది అంటే నాకు ఈ విషయాన్ని చూసిన తర్వాత ఆశ్చర్యం వేసింది. ఒకసారి ఈ ఫోటోను మీరు చూడుర్రి, ఈ 2 చిత్రాలను చూడండి. ఇది రాష్ట్రానికి సంబంధించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు సంబంధించి పేరు పెట్టిన సచివాలయం అండి. అంటే తెలంగాణ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ మొత్తం కూడా ఇక్కడి నుంచే నడవాలి. వీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మీ అందరికీ గుర్తుండాలి. అయితే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అండి. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్. తెలంగాణ ప్రభుత్వానికి ఢిల్లీ అధికారిక ప్రతినిధి కాదు, లేదా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్తున్నా. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు, చాలా క్లారిటీగా. ఈ ప్రభుత్వానికి సంబంధించి వీరికి అసలు ఏం సంబంధం నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని విషయం ఏంటంటే మీనాక్షి నటరాజన్ గారు ఏం చేసి ఒకసారి చూడండి. సెక్రటరియట్లో మంత్రులతో మీనాక్షి సమీక్ష, కంచె గచ్చిబౌలి భూములపై ఎంక్వైరీ, ఎవరికి నష్టం కలగనివ్వం, కమిటీకి అన్ని విషయాలు చెప్పాను, మీడియాతో ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే మీనాక్షి నటరాజన్ మీ అందరికీ తెలుసు కదా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి సెక్రటరియట్లో ఏం పని? సెక్రటరియట్లతో మంత్రులతో సమీక్ష చేస్తాను. మీనాక్షి నటరాజన్ గారు వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో సమీక్షలు చేసుకోవాలన్నా, లేకపోతే వాటికి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి ఏమైనా తీర్చిదిద్దాలన్నా, లేకపోతే ఇతరత్ర ఉన్నా ఏది ఉన్నా కూడా వాళ్ళ గాంధీ భవన్ ఉంటుంది కదా, గాంధీ భవన్లో కూర్చొని సమీక్ష చేసుకోవాలి. ఎందుకంటే అది పార్టీకి సంబంధించిన వ్యవస్థ. ఇక్కడ పరిపాలన విషయంలో మీనాక్షి నటరాజన్కు సంబంధించి ఎందుకు వాళ్ళు సెక్రటరియట్లో పార్టీని అంటే రాష్ట్ర సచివాలయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చేశారా, లేకపోతే అనఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వంలో వారు ఏమైనా భాగమా? వీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు గాంధీ భవన్లో కూర్చొని మీరు మంత్రులతోనే సమీక్ష చేసుకోవాలి, సీఎంతోనే సమీక్ష చేసుకోరు, ఏమన్నా చేసుకోరు. కానీ వీళ్ళు సెక్రటరియట్లో కూర్చుని మంత్రులతో మీనాక్షి నటరాజన్ సమీక్ష ఎట్లా చేస్తుంది? సెక్రటరియట్లోకి మీనాక్షి నటరాజన్ ఏ విధంగా వస్తుంది? గతంలో కూడా దీపాదాస్ మున్షి కూడా షాడో ముఖ్యమంత్రిలా వ్యవహరించిన తీరు కూడా మనం చూసాం. ఈరోజు మీనాక్షి నటరాజన్కు సంబంధించి అసలు సెక్రటరియట్లో ఏ విధంగా అడుగు పెడుతుంది? ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి బిడ్డ కూడా ఆలోచించాలి, ప్రతి పౌరుడు కూడా ఆలోచించాలి. వీళ్ళ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాలు ఉన్నా, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏదైనా కార్యక్రమాలు ఉంటే గాంధీ భవన్లో కూర్చొని సమీక్ష చేయాలి. కానీ వారికి ఏం పని అండి నాకు అర్థం కాదు. సెక్రటరియట్లో మంత్రులతో ఏం సమీక్ష చేస్తుంది? ఆమె ముఖ్యమంత్రి మంత్రులతో సమీక్ష చేయడానికి, లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులా, లేకపోతే ఎవరు వీళ్ళు సమీక్ష చేయడానికి మంత్రులతోని? నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఏఐసిసి ఇన్ఛార్జిగా ఢిల్లీ నుండి వచ్చిన దూత లెక్కనే ఉండి గాంధీ భవన్ పోయి పూర్తి స్థాయిలో అక్కడ సమీక్ష సమావేశం చేసుకోవాలి. కానీ అక్కడ వదిలేసి వచ్చి ఈరోజు సెక్రటరియట్లో ఎందుకు కూర్చుంటున్నారు? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి, తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి.
కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాపాడదలుచుకుంటే సెక్రటరియట్ అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిపాలనా విభాగం అనేది ఈ సెక్రటరియట్ నుండి మొదలై తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకు, అన్ని మండలాలకు, అన్ని గ్రామాలకు, అన్ని నియోజకవర్గాలకు అభివృద్ధి ఫలాలను అందించడానికి పరిపాలనా వ్యవస్థ అనేది ఇక్కడి నుంచే నడుస్తుంది. అది ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, సిఎస్ గారి ఆధ్వర్యంలో. మరి ఈరోజు వీరు వచ్చి ఎందుకు సెక్రటరియట్లో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు? వీళ్ళకు ఏ రైట్ ఉందని, వీళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయాలలో వీరు వెళ్ళి గాంధీ భవన్లో కూర్చొని చేయాలి కదా. ఇక్కడి నుంచే ఎందుకు చేస్తున్నారు అనేది తెలంగాణ సమాజం అడుగుతున్నది. ఈరోజు మీనాక్షి నటరాజన్ గారిని తెలంగాణ రాష్ట్ర సమాజం అడుగుతున్నది, మొత్తం తెలంగాణ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు. అంటే షాడో సీఎంగా మరొక షాడో సీఎమా, లేకపోతే ఢిల్లీ పెద్దల అధికారం మాత్రమే ఉంటుంది కానీ మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని పక్కన పెడుతున్నారా? మా ముఖ్యమంత్రి ఏం పాపం చేసిండని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత అమాయకుడు అండి, మీ అందరికీ తెలుసు కదా. చాలా ఘోరమైన అమాయకుడు పాపం. ఆయనకి ఏం తెలుసు పాపం? ఆయనను పక్కన పెట్టి ఈరోజు మీనాక్షి నటరాజన్ మంత్రులతో సమీక్ష ఎట్లయితే సమీక్ష చేయదలుచుకుంటే ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయాలి. మరి ముఖ్యమంత్రి గారినే పక్కన పెట్టిల్లంటే జిరాక్స్ ముఖ్యమంత్రి లేకపోతే నిజమైన ముఖ్యమంత్రి? కేవలం రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెనుక నుంచి ఏమైనా నడిపిత్తల్లా? ఇవి ఉత్పన్నమవుతున్నాయి, ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు ఇవన్నీ. నేనేమంటున్నానంటే మీరు గనక సమీక్షా సమావేశమే చేయదలుచుకుంటే మీ గాంధీ భవన్లో చేసుకోరు. ఇది మా ప్రజలది, మా పరిపాలనకు సంబంధించి మా తలరాతను మార్చే దేవాలయంగా మేము భావిస్తాం రాష్ట్ర సచివాలయానికి సంబంధించి. మళ్ళీ అందులో గొప్ప వ్యక్తి పేరు పెట్టిళ్ళు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు సంబంధించి సచివాలయాన్ని పెట్టుకున్నాం. అంటే ఒకసారి తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాలి. ఈరోజు సెక్రటరియట్లో మీనాక్షి నటరాజన్కి ఏం పని అనేది కూడా మీరు మళ్ళీ ఆలోచించాల్సిన పరిస్థితిగా మారుతుంది. ఇక చూడు, కాంగ్రెస్ ఆఫీస్గా సెక్రటరియట్, పార్టీ మీటింగ్లన్నీ ఇక్కడి నుంచే, డిప్యూటీ సీఎం ఛాంబర్లోనే పార్టీ సమీక్షలను, రాచ మర్యాదలతో ఏఐసీసీ నేతలకు ఆహ్వానం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను చెప్పిన కదా, రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేయాల్సిన చోట పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్ర సచివాలయంలో ఏకంగా కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు పెట్టుకుంటుంది. శనివారం సెక్రటరియట్లోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఛాంబర్లో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రివ్యూ జరిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై మంత్రుల బృందంతో సమావేశం నిర్వహించారు. అయితే ప్రభుత్వ కార్యక్రమాలు జరగాల్సిన చోట ఇలా పార్టీ వ్యవహారాలు నడిపించడం వివాదాస్పదంగా మారింది. అది ఏది సచివాలయమా లేక గాంధీ భవన్లా మారింది అంటూ కూడా పలువురు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను చెప్పిన కదా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇది పార్టీకి సంబంధించి సెక్రటరియట్ అనేది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్గా ఢిల్లీకి సంబంధించిన దూతలు మొత్తం మార్చేసిళ్ళు. గతంలో దీపాదాస్ మున్షి గారు అదే పనిచేసి, ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు కూడా అదే పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. కాంగ్రెస్ పార్టీ ఆఫీసును సెక్రటరియట్గా ఎందుకు మారుస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఆఫీస్గా సెక్రటరియట్ను ఎందుకు మారుస్తున్నారు? పరిపాలన జరగాల్సిన వ్యవస్థ నుంచి పూర్తి స్థాయిలో కూడా దాన్ని పార్టీ కార్యక్రమంగా ఎందుకు జరుగుతున్నది? దీనికి ఇప్పటి వరకు సమాధానం లేదు. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడురి. సెక్రటరియట్లో భద్రత డొల్ల, మరోసారి నకిలీ ఉద్యోగుల గుర్తింపు, 6వ ఫ్లోర్కు వెళ్తుండగా గుర్తింపు అంటూ కూడా చూడొచ్చు. రాష్ట్ర సచివాలయంలో మరోసారి సెక్యూరిటీ వైఫల్యం బయటపడింది. నకిలీ ఐడి కార్డులతో ఇప్పటికే పలుమార్లు పలువురు లోపలికి వెళ్లిన సంఘటనలు మర్చిపోక ముందుకే మరోసారి అలాంటి సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి మంత్రులు కీలక సమావేశం జరుగుతున్న సమయంలో సచివాలయంలోకి 2 నకిలీ ఉద్యోగులు 6వ ఫ్లోర్కు వెళ్లేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తుంది. అప్పటి వరకు వాళ్ళను ఎవరు గుర్తించలేదు. 6వ ఫ్లోర్కు వెళ్లిన తర్వాత అక్కడ గుర్తించి వారిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. సెక్రటరియట్లో సెక్యూరిటీ వైఫల్యం వల్ల నకిలీ ఉద్యోగులు తరచూ వెళ్తున్నారు. అక్కడ పనిచేస్తున్నామని చెప్పుకుంటూ సమస్యల కోసం వచ్చే అమాయకమైన ప్రజలకు ఎరవేసి వాళ్ళ జీవితాలతోనే ఆడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. నేను ఇక్కడ ఏమంటున్నానంటే, మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికే భద్రతను భారీగా పెంచాలి. ఇది నా డిమాండ్తో పాటు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ప్రశ్నించే ప్రతి ఒక్కరి డిమాండు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి పరిపాలన సరిగ్గా లేక ప్రజలందరూ కూడా ఆగ్రహ జ్వాలలతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి భద్రత పెంచాలి. దాంతోపాటు మంత్రులందరికీ కూడా భద్రత పెంచాలి. దాంతోపాటు ఎమ్మెల్యేలకు కూడా భద్రత పెంచాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ప్రజలు ఏమైనా చేయవచ్చు, అంటే వాళ్ళను పొలిమేర దాటేదాకా మరి రాకుండా కూడా చేసే అవకాశాలని ఈరోజు మరి అంత భయంకరమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా మన పరిపాలనకు సంబంధించి అదే ఒక సామాన్యుడు గనక అక్కడికి పోయి గేట్ కాడ నిలబడితే మేము ముఖ్యమంత్రిని కలవాలి, లేకపోతే మంత్రులను కలవాలి, ఓ ఎమ్మెల్యేలను కలవాలంటే
అసలు సెక్రటరియేట్లో పని ఉన్నదన్నా కూడా పంపారు. కానీ నకిలీ ఐడి కార్డులతోని నకిలీ గుర్తింపు కార్డులతోని పోతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మన యొక్క భద్రతా విభాగం ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే, అదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో ఎవరు ఫోటోలు తీసిళ్ళు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఎవరు వీడియోలు తీసిళ్ళు, ఈ విషయం మీద ఎక్కువగా ఎవరు మాట్లాడుతున్నారు, ఈ విషయాన్ని ఎక్కువగా ఎవరు ప్రశ్నిస్తున్నారు, ఇలాంటి అంశాలకు సంబంధించి చర్చ జరుగుతుంది. కానీ ఈరోజు భద్రత విషయంలో మాత్రం ఉండదు. డేగ కన్ను మీద ప్రశ్నించే గొంతుకలు సోషల్ మీడియా యాక్టివిస్టులు లేకపోతే ప్రజల మీద ఉంటుంది. కానీ ఈ భద్రతా విషయంలో మాత్రం కనబడదు. మన యొక్క పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి పోలీసు వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. చెప్పినా కదా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అండి. దానికి మించి ఇంకేముంటుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని చూడాలి. ఒక్కసారి ఇక్కడ చూడురి, గుజరాత్ వాళ్ళే బదనాం చేస్తుండ్రు. ఏంది, మేము చేస్తున్న అభివృద్ధిని నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఓర్స్తలేరు, జింకలు ఉన్నాయని మార్పింగ్ ఫోటోలు పెట్టిలు, వాళ్ళందరి మీద కేసులు పెడతాం, రేవంత్ ప్రజాబంధువు, ఆయనను తిడితే ఊరుకోం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 4th సిటీకి తరలిస్తాం, యూనివర్సిటీని ఎకో పార్కు చేస్తాం, మీడియాతో ఎంపీ మల్లు రవి ఏమని చెప్పిండండి. మల్లు రవి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తా అంటే నా దగ్గర ఒక కీలకమైన అంశం ఉన్నది. గుజరాతోళ్లను బదనాం చేస్తున్నా అంటూ గుజరాత్ ప్రజలను అవమానించే విధంగా మాట్లాడింది. సో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా మరి? జింకలు లేవా? ఎన్ని వీడియోలు కావాలి మీకు? ఎన్ని వీడియోలు కావాలి అంటున్నా. నిన్ననే కదా, నిన్న 2 జింకలు కూడా మరణించిన పరిస్థితి. ఇక చూడు, మీకు కనబడతలేదు, ఒకసారి చూపెడతావు. ఇగో ఇది చూడు, చూసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా కళ్ళు తెరవరు. ఇక వాస్తవం ఏందనేది మీకే తెలుస్తుంది. హెచ్సియుకు ఎసరు కంచెగచ్చిబౌలి నుంచి తరలివేసే కుతంత్రం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదేంది ఇదేంది ఇది మరణించిన పరిస్థితి. ఏం జరిగింది అసలు? ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూడురి. మళ్ళీ రణం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లోనే గచ్చిబౌలి నుంచి ప్రభుత్వం తరలించేందుకు ప్రయత్నిస్తుందన్న వార్తల నేపథ్యంలో ఆందోళన దిగిన విద్యార్థులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని మొత్తానికి ఇప్పుడు ఉన్న ప్రాంతం నుండి దాన్ని అక్కడి నుండి ఎత్తేసే ప్రణాళిక జరుగుతున్నది. ఎందుకంటే యూనివర్సిటీ భూములు అనేది చాలా వేల కోట్లు పలుకుతున్నాయి. అత్యంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధిక ధర పలుకుతున్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములే. ఇక మరో ఏంది హరిణం అంటూ కూడా చూడొచ్చు. జింకలే లేవన్న కంచె బచ్చిబౌలిలో మరో జింక మృత్యువాతకు గురింది. చెట్లు నరికివేసిన ప్రాంతంలో జింక పిల్ల కుక్కల దాడిలో చనిపోయినట్లుగా గుర్తించిన విద్యార్థులు అధికారులకు సమాచారం అందించారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. బుల్డోజర్లు అబద్ధం, జింకల పరుగులు అబద్ధం, నిమల్ల అరుపులు అబద్ధం, హెచ్ఈఎస్లో అంతా అబద్ధం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ప్రభుత్వ వాదనకు సంబంధించి కనబడుతున్న వారవ్వా ఎన్ని అబద్ధాలు చెప్తారో వీళ్ళు. ఇక ఏది అబద్ధం? యుద్ధ ట్యాంకుల్లా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పైకి వెళ్ళిన బుల్డోజర్ల అబద్ధమా? నిషిదిలో పచ్చని చెట్లను కూకటి వేలతో పెకిలించడం అబద్ధమా? ప్రాణభయంతో జింకల బతుకు పరుగులు అబద్ధమా? నెమళ్ళ ఆర్తనాదాలు అబద్ధమా? విద్యార్థుల ఆందోళనలు అబద్ధమా? విద్యార్థులపై పోలీసుల లాఠీ దెబ్బలు అబద్ధమా? విద్యార్థులపై పెట్టిన కేసులు అబద్ధమా? చేసిన అరెస్టులు అబద్ధమా? ఇది విద్యార్థులు పర్యావరణ ప్రేమికుల ప్రశ్న అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం. ఇక ఇక్కడ ఇంకొక అంశాన్ని చూడండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంపై ఏఐ సృష్టి ఫేక్ కంటెంట్పై విచారణకు కోర్టు అనుమతి కోరండి సీఎం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. యూనివర్సిటీని 4th సిటీకి తరలిస్తాం, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా ఇక్కడ చూసిరు కదా. ఇక దీంతో పాటుగా ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. ఇదంతా చూసిరు కదా, ఒక్కసారికి చూడు. ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాలలో క్యాంపస్ ఏర్పాటుకు నిర్ణయం. యూనివర్సిటీ భవన నిర్మాణానికి 1000 కోట్ల అవసరమని అంచనా. సిఎస్ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖ్యమంత్రి కార్యదర్శి కసరత్తు అంటూ కూడా చూసిన పరిస్థితి. ఇక్కడ మన అటవీ శాఖ మంత్రిగా ఉన్న మంత్రే కనబడతారు. కొండా సురేఖ అయితే జాడపత్తలేదు. ఇక మంత్రుల కమిటీ గ్రీన్ సిగ్నల్. సీఎం రేవంత్ వద్దకు ఫైనల్ ప్లాన్. ఎకో పార్కులని ఒకే కార్పొరేషన్ గొడుగు కిందకి తెచ్చేందుకు యోచన. పార్కులని తనఖా పెట్టి కార్పొరేషన్ రుణాలు పొందేందుకు ఎత్తులు.
భయపెట్టి బెదిరించే ప్రయత్నమా, లేక విలువైన మొత్తం స్థలాన్ని చేజిక్కించుకోవడానికి బేరానికి పెట్టే ఎత్తుగడనా, లేక పంతం నెగ్గించుకునేందుకు బ్లాక్మెయిలింగ్ పన్నాగమా? అసలు ఈ మూడింటిలో ఏది నిజమో తెలియదు. కానీ రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మొత్తాన్ని కంచె గచ్చిబౌలి నుంచి తరలించే దుస్సాహసానికి వ్యూహం పన్నినట్టుగా కనబడుతుంది. ఈ ప్రభుత్వమే ఈ మేరకు నిన్న తన అనుకూల పత్రికలకు లీకులు ఇచ్చింది. శనివారం మీనాక్షి నటరాజన్తో జరిపిన సమావేశంలో కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం NSUI విద్యార్థులు స్వయంగా దీన్ని ధృవీకరించారు. తొలి దశ తెలంగాణ ఉద్యమం ఫలితంగా 6 సూత్రాల పథకాలలో భాగంగా ఏర్పడిన సెంట్రల్ యూనివర్సిటీకి 2800 ఎకరాల భూములను కేటాయిస్తూ సాక్షాత్తు నాటి ప్రధాని ఇందిరాగాంధీ పేర్కొనగా, ఇప్పుడు అంత పెద్ద యూనివర్సిటీని నగరం ఆవల ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీలో కేవలం 100 ఎకరాలలో కుదించాలని ప్రభుత్వం భావిస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక 100 ఎకరాల వన హారం తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు తో వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఇప్పుడు ఎకో పార్కు పేరిట కసి తీర్చుకునేందుకు ప్రతిపాదిస్తుందన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏం లేదండి, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పంచాయతీ ఏంది అంటే, దీన్ని రేవంత్ రెడ్డి ప్రైవేటు వ్యక్తులకు అమ్ముదాం అనుకున్నాడు. అది ప్రియాంక గాంధీ యొక్క భర్త రాబర్ట్ వాద్రకు అమ్ముదామని ఫిక్స్ అయ్యిండు, వాళ్ళ బినామీలకు అమ్ముతున్నాడు అంటూ బీజేపీకి సంబంధించిన ఎలేటి మహేశ్వర్ రెడ్డి పూర్తి స్థాయిలో దీని మీద ప్రెస్ మీట్ కూడా పెట్టిండు. ఆయన కుండ బద్దలు కొట్టిండు, అయిపోయింది. అయితే ఇక్కడ ఏం జరిగింది, విద్యార్థుల పోరాటం, పర్యావరణ సంబంధించిన ప్రేమికుల యొక్క పోరాటం, సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకోవడం, దాన్ని స్టే ఆర్డర్ ఇవ్వడం, ఇటు రాష్ట్ర హైకోర్టు కూడా స్టే ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. వీటన్ని అంశాల నేపథ్యంలో ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు అది పులి స్టాప్ పడిపోయింది. అయితే ఏం చేస్తున్నాడు అంటే, దాని తర్వాత ఏమన్నాడు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ దీని మీద పూర్తి స్థాయిలో విరుచుకుపడుతూ భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా దాన్ని మళ్ళీ ఖచ్చితంగా కూడా ఎవరైతే తీసుకుంటారో దాన్ని రిటర్న్ తీసుకుంటామని చెప్పిన పరిస్థితి కనబడింది. సో ఇలాంటి పరిస్థితులలో ఏం చేయాలి, ఈ నేపథ్యంలో వీళ్ళందరూ ఏం చేసిందంటే, దాన్ని ఎకో పార్కుగా మార్చేసి దాని మీద రుణాలు తీసుకుందామని రేవంత్ రెడ్డి సర్కార్ గట్టి రివెంజ్ తీసుకోవడానికి సిద్ధపడింది అని చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో మొత్తానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పంచాయతీ ఇంతటితోనే ముగుస్తుంది అంటే మూసదు. 2300 ఎకరాల నుంచి 100 ఎకరాలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది తరలించే ప్రయత్నం అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది. దీంట్లో మల్లు రవి చేసిన వ్యాఖ్యలే కీలకంగా మారిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని పూర్తి స్థాయిలో కూడా ఏదైతే 4th సిటీ అన్నారో అటు పంపించే ప్రణాళిక జరుగుతుంది. ఇక విద్యార్థుల పోరాటాలన్నీ కూడా వీధి అవతలకు పంపించే పోరాటాలుగా చేసే ప్రయత్నం కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భవిష్యత్తులో ఏ విధంగా మారబోతుంది అనేది కూడా మీరే చూసే ప్రయత్నం చేస్తారు. ఇక దీంతో పాటుగా ఈ అంశాన్ని చూడరు. ఏఐతో దుష్ప్రచారం చేశారు, ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్లుగా చేస్తున్నారు. నిమ్మల్ల ఏడుపులు, జింకల గాయపడడం ఫేక్, సెలబ్రిటీలు పెట్టినవన్నీ ఫేక్ వీడియోలు, విచారణ చేయాలని కోర్టును కోరుతాం. HEC ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ, సైబర్ క్రైమ్ను బలోపేతం చేయాలని ఆదేశం. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే, సైబర్ క్రైమ్ను సార్ బలోపేతం చేస్తాడట. దేన్ని బలోపేతం చేయాలి, ప్రజలకు సంబంధించి ప్రజా పరిపాలనకు సంబంధించిన వ్యవస్థను బలోపేతం చేయాలి, అధికారులకు సంబంధించి బలోపేతం చేయాలి. వ్యవస్థలన్నింటినీ బలోపేతం చేసి ఈ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో ఉండే వాటిని పూర్తి స్థాయిలో అందించేందుకు కసరత్తు చేయాలి. కానీ మన ముఖ్యమంత్రి ఎప్పుడైనా రివర్స్ భిన్నంగా ఉంటాడు. ఎందుకంటే ఆలోచనకు ఆచరణకు అసలు తేడా ఉండదు, అది అందరికీ తెలిసిన విషయమే. భిన్నంగా ఎందుకు అన్నా అంటే, ఆయన పూర్తి స్థాయిలో ఎవరైతే అతని మీద ఎదురు దాడికి దిగుతున్నారో దాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తాడో మన ముఖ్యమంత్రి. ఈరోజు అదే జరుగుతున్నది. చూడు, సైబర్ క్రైమ్ను బలోపేతం చేయడం అంటే ఏందండి, ఆల్రెడీ యూనివర్సిటీకి సంబంధించిన అక్కడి విద్యార్థి చాలా క్లారిటీగా చెప్పాడు, నా ఫోన్లో నేను తీసిన దృశ్యాలు ఉన్నాయి, అది AI సృష్టి కాదు, ఏది కాదు. ఒకటి అంశం. రెండోది, మీరు అందరూ కూడా చూస్తున్నారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కుక్కల దాడితోని ఇప్పటి వరకు 2 జింకలు చనిపోయినాయి, ఒకటి గాయపడ్డది. దాంతోపాటు మొన్నటికి మొన్న పూర్తి స్థాయిలో కూడా ఒకటి కలయభ్రంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడింది జింక. ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నాయి, ఇళ్లకి వస్తున్న పరిస్థితి మీరు లైవ్లో చూసిరు. మరి ఈరోజు ప్రభుత్వాన్ని ఫేక్ అన్నామా, లేకపోతే సాక్ష్యాలు కనబడి కూడా ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్న వీళ్ళ మీద ఇదే సైబర్ క్రైమ్ని పెట్టి వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా బలోపేతం చేద్దాం, వాళ్ళ మీదనే బలోపేతం చేయాలి, వాళ్ళనే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అబద్ధాలు చెప్తున్నారు, ఫేక్ చెప్తున్నారు, వాళ్ళే ప్రభుత్వమే అబద్ధం చెప్తుంది అని చెప్పడానికి ఏంది సైబర్ క్రైమ్ను బలోపేతం అంటే పోలీసు వ్యవస్థతోని వీళ్ళు ఇక్కడ ప్రజలను పూర్తి స్థాయిలో కూడా బెదిరించే ప్రయత్నాల, వాళ్ళను భయపెట్టే ప్రణాళికన అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇంత దారుణమైన పరిస్థితి ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డల.
సైబర్ క్రైమ్ను బలోపేతం చేస్తారట, కానీ తెలంగాణ ప్రాంత ప్రజలకు మాత్రం రక్షణ కల్పించేందుకు తెలంగాణ ప్రాంత ప్రజలకు అయితే ఏమి చేయరు. పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఏం చేస్తారు అనేది కూడా మీరు కూడా చూడాల్సిన పరిస్థితి. ఇక కొడంగల్లో లగచెర్ల అయిపోయింది. దాంతోపాటు ఇంకా కొన్ని చోట్ల ఏది అటు రామన్నపేటకు సంబంధించి నల్గొండ రామన్నపేట అయిపోయింది. ఇప్పుడు వరంగల్ భూముల పంచాయతీ మొదలైంది. ఇక చూడు, హనుమకొండ జిల్లాలోని ఇనుపరాతి గుట్టల అటవీ ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తులకు మద్దతుగా వృక్షాలను బుల్డోజర్లతో తొలగిస్తున్న రెవెన్యూ పోలీస్ అధికారులతో వాగ్వాదానికి దిగిన అటవీ శాఖ సిబ్బంది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగింది అంటే, కారడవిలో పాగాకు ముంజేతి కడియం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడదు. 2,500 ఎకరాల అటవీ భూమిపై మనోడి కన్నుబడింది. ఇది 1927 నాటి అటవీ హద్దులు దాటి ముందుకు 50 ఏళ్లకు పైగా కూడా సాగు చేయని భూమికి ఎసరు. 25 ఎకరాలు ప్రైవేటు భూములేనని కొత్త రంగం. వారి భూములు ఇక్కడే ఉన్నాయంటూ ప్రతిపాదన. ఎమ్మెల్యే లేఖతో కలెక్టర్ హడావిడిగా ఉత్తర్వులు. పట్ట భూములంటూ 1000 ఎకరాలు ధ్వంసం. రెవెన్యూ పోలీస్ సమక్షంలోనే అటవీ నరికివేత. ఎదిరిస్తున్న అటవీ శాఖ అధికారులకు బెదిరింపులు. రిజర్వ్డ్ ఫారెస్ట్ కోసం గత సర్కారు ప్రతిపాదన. ప్రభుత్వ పెద్ద కోసం అటవీని తుడిచే యత్నం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మీరందరూ కూడా చూడండి. ఒక సమస్య అయిపోయిన తర్వాత మరో సమస్య. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా టాపిక్ డైవర్షన్ చేసే ఆలోచనలు తప్ప ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్నో లేకపోతే ఇంకేదో అభివృద్ధి చేద్దామన్న ఎక్కడా కూడా లేని పరిస్థితి కనబడుతుంది. సహజ వనరులపై కాంగ్రెస్ సర్కార్ కనపడింది. సొంత లాభం కోసం సహజ సంపదను నాశనం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. అడవులను పరిరక్షించి అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వమే దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. అడవులుగా ఉన్న భూములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు వేగంగా ముందుకు సాగుతున్నది. వరంగల్ మహానగరానికి 30 కిలోమీటర్ల దూరంలోని దేవనూరు ముప్పారంలోని 1000 ఎకరాల అడవు భూములను ఇందుకు కేంద్ర బిందువుగా మారాయి. అడవిగా ఉన్న ఆ ప్రాంతాన్ని రైతుల పేరు చెప్పి బుల్డోజర్లతో ధ్వంసం చేస్తున్నది. దశాబ్దాలుగా సాగు యోగ్యం లేని భూములను కొందరు రైతులకు చెందిన పట్టా భూములను పేర్కొంటూ అక్కడ ఉన్న భారీ వృక్షాలను కూల్చివేస్తున్నది. కొందరు చిన్న రైతుల పేరుతో జీవ సంపదను పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. ఇటు అధికారులకు సంబంధించి ఇటు ఫారెస్ట్ సిబ్బందికి సంబంధించిన పంచాయతీ కూడా కొనసాగుతుంది. ఇక్కడ ఏంది అంటే అటవీ భూములు ఎక్కడ భూములు కనబడితే అక్కడ పాగా వేసేందుకు సిబ్బంది ఏంది అంటే పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుల కనుబడిందంటే కేల్ కథం దుకాన్ బందాడ. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా చూడండి, ఇటు ఫారెస్ట్ అధికారులకు దాంతోపాటు అక్కడ రియాల్టర్లకు రాజకీయ నాయకులకు మధ్య పంచాయతీ మొదలవుతుంది. ఎందుకంటే అది ప్రభుత్వానికి సంబంధించిన భూమి, అంటే ప్రజల భూమిని దానికి కొంతమంది కావాలని భూముల ధరలకు రెక్కలు వచ్చినాయి కాబట్టి అడవులను కూడా ధ్వంసం చేసే ప్రయత్నం జరుగుతుంది. అంటే రోజు రోజుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దోపిడీ ఎట్లున్నది అని చెప్పడానికి ఇదొక నిదర్శనంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే, ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలు ఏంటి ఏం కథ అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారికి ఇది చూడుర్రి. వాట్సాప్ గ్రూపులలోకి పోలీసులు గ్రామాల నుంచి నగరాల్లోని వార్డుల దాకా ప్రజలు ఏమనుకుంటారో తెలియాలి. ప్రభుత్వం ఆదేశం రంగంలోకి ఇంటెలిజెన్స్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మన ప్రభుత్వం గురించి పనితనం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, మనకు వ్యతిరేకంగా ఎవరెవరు పోస్టులు పెడుతున్నారు, వాళ్ళని కట్టడి చేయడం ఎలా, గ్రామాలలో మన పార్టీ పరిస్థితి ఎలా ఉంది తక్షణమే తెలుసుకోండి. సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రభుత్వ పెద్దలు అలా ఆదేశించారో లేదా నిఘా వ్యవస్థ ఇలా రంగంలోకి దూకినట్లుగా తెలుస్తుంది. బుజ్జగిస్తారో భయపెడతారో ఎలా దారిలోకి తెచ్చుకుంటారో తెలియదు. గ్రామాల నుంచి మండలం జిల్లా స్థాయి వరకు కూడా వాట్సాప్ గ్రూపులలో మన సిబ్బంది ఉండాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మీ ఊళ్ళో కానిస్టేబుల్ ఉన్నాడా, మీ ఊళ్ళో ఎస్ఐ ఉన్నాడా, మీ ఊళ్ళో అధికారి ఎవరైనా ఉన్నా పర్వాలేదు, మీ వాట్సాప్ గ్రూపులలో సొరబడి ఇప్పుడు క్రమంగా మనోడే బాబాయో మామో లేకపోతే ఏదో అని మన గ్రూపులలో వాళ్ళని జాయిన్ చేసుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే మా గ్రామంలో గిది పంచాయతీ గిది జరుగుతున్నది అని వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ పంచాయతీ మొదలై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాట్సాప్ గ్రూపులలో పంచాయతీ మొదలవుతున్నది. ఇక దీంతో ఏం చేయలేని పరిస్థితులలో ఉన్నారు. ఇక్కడ పూర్తిగా కూడా ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తస్మత్ జాగ్రత్తగా ఉండుర్రి. మీ వాట్సాప్ గ్రూపులలోకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఏమేమి జరుగుతుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ పోలీసులకు సంబంధించి అంటే వాట్సాప్ గ్రూపులలోకి ఎట్లా వస్తున్నారు ఏం కథ అనేది కూడా ఇప్పటివరకు మనం చూసినాం కదా, ఇదే జరగబోతుంది అని కూడా చెప్తూ